అమెరికాలో పెద్ద ఎత్తున థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఇన్వేడర్స్ ఫ్రమ్ ఇండియా అంటూ భారతీయులపైన, ముఖ్యంగా ప్రామినెంట్ ఇండియన్ అమెరికన్స్ పైన అటాక్ జరుగుతుంది. శ్రీరామకృష్ణన్ను ఏఐ అడ్వైజర్గా ట్రంప్ నియమించినప్పటి నుంచి ఇది పెరిగింది. లారా లూమర్ లాంటి వాళ్ళు కూడా ఈ అటాక్లు ఇటీవల మాట్లాడుతూ థర్డ్ వరల్డ్ ఇన్వేడర్స్ ఫ్రమ్ ఇండియా అని కూడా మాట్లాడారు. ఎందుకు మరి నిజంగా భారతీయులు అమెరికాను ఇన్వేడ్ చేస్తున్నారా? అమెరికన్ డెమోగ్రఫీలో ఇండియన్స్ ఏమైనా మెజారిటీ అయిపోతున్నారా? ఈ ప్రశ్నకు ఆన్సర్ దొరకాలి అంటే చాలా సింపుల్ స్టాటిస్టిక్స్. ఇప్పటికీ అమెరికా జనాభాలో ఇండియన్ ఆరిజిన్ వారు కేవలం 1.5%. మరి ఇంత తక్కువగా ఉన్న ఇండియన్ పాపులేషన్ పైన ఎందుకు ఇంత అటాక్? అఫ్కోర్స్ దీన్ని కాంటెక్స్చువల్గా చూసినప్పుడు ఒక్క ఇండియన్స్ పైన మాత్రమే ఇది అటాక్ కాదు. దెర్ ఇస్ ఎ జనరల్ ట్రెండ్ ఆఫ్ యాంటీ ఇమిగ్రేషన్, నాన్ వైట్ పాపులేషన్ పైన వైట్ రేసిస్ట్ అటాక్ జరుగుతుంది. అంటే అమెరికా బ్రౌనింగ్ అయిపోతుంది, బ్రౌనింగ్ ఆఫ్ అమెరికా అంటూ వైట్ రేసిస్ట్ నేషనలిజం అనేది పెద్ద ఎత్తున రౌజ్ అవుతుంది. అందువల్ల ఇది ఇండియా స్పెసిఫిక్ ఫినామినా కాకపోయినా ఈ ఓవరాల్గా వైట్ సుప్రమసిస్ట్ ఫినామినాలో ఇండియా పైన మరింత ఫోకస్డ్గా అటాక్ జరుగుతుంది. మరి ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు H1B వీసా ప్రోగ్రామ్ తీసుకుంటే ఇయర్లీ 85,000 H1B వీసాస్ ఇస్తారు. 85,000 H1B వీసాల్లో లాస్ట్ ఇయర్ అయితే అరౌండ్ 70% ఇండియన్స్ ఉపయోగించుకున్నారు. సో అరౌండ్ 70% అనుకున్నా కూడా అరౌండ్ 60,000 పీపుల్ ఇండియన్స్ అమెరికాలో H1B వీసాల పైన పనిచేస్తారు. కేవలం 60,000 మంది ఇండియన్ ప్రొఫెషనల్స్ అమెరికన్ జాబ్ మార్కెట్లోకి వెళ్తే అమెరికన్ ప్రజల, ముఖ్యంగా వైట్ అమెరికన్స్ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ పోతాయా? ఇందులో ఈ 60,000 మంది చేసే చాలా పనులు వైట్ అమెరికన్స్ ఆ పని చేయకపోవడం వల్లనే కదా ఇన్వైట్ చేసింది. ట్రంప్ లాంటి వాళ్ళకు కూడా వీ నీడ్ కాంపిటెంట్ వర్కర్స్, వీ నీడ్ స్మార్ట్ వర్కర్స్ అన్నారు కదా. ముఖ్యంగా ఇందులో ఇండియన్ అమెరికన్స్ ఈ 60,000 మంది H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళు అత్యధికులు కంప్యూటర్ సైన్స్ రంగంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో, స్టెమ్ కోర్సెస్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ రంగాల్లో ఉన్నారు. ఈ రంగాల్లో అమెరికన్స్ సఫిషియెంట్గా లేరు కనుకనే ఇండియన్స్కు ఆ అవకాశాలు వస్తున్నాయి H1B వీసాలకు. మరి ఏ రకంగా మనము అమెరికన్ వర్కర్స్, అమెరికన్ జాబ్ మార్కెట్ని క్యాప్చర్ చేస్తున్నాం? నేను మీకు 2 ఉదాహరణలు చెప్పాను. కేవలం 1.5% పాపులేషను అమెరికన్ సమాజాన్ని, కంప్లీట్గా అమెరికన్ డెమోగ్రఫీని మనం మార్చే అవకాశమే లేదు. పోనీ H1B వీసాల వల్లనే, ఓపీటీల వల్లనే మీకు టోటల్గా అమెరికన్ జాబ్ మార్కెట్ క్యాప్చర్ అవుతుందా? ఓపీటీ లెక్కలు కూడా చెప్తాను మీకు. 2023లో 3 lakh ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాకు వెళ్ళారు. ఇందులో 1 lakh ఓపీటీ ఫెసిలిటీని అవైల్ చేసుకున్నారు. సో ఇందులో 50% స్టెమ్ కోర్సెస్లో ఉన్నారు. ఇప్పుడు ఈ 1 lakh పీపుల్తో అమెరికన్ జాబ్ మార్కెట్ సాచురేట్ అవుతుందా? అమెరికన్లకు ఉద్యోగాలు రాకుండా పోతుందా? ఇదొక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ స్టాటిస్టిక్స్ చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇండియన్స్ ఆర్ నాట్ ఇన్వేడింగ్ అమెరికా, ఎయిదర్ సొసైటీ ఆర్ జాబ్ మార్కెట్ క్లియర్గా అర్థమవుతుంది. పైగా హౌ ఇండియన్స్ ఆర్ కంట్రిబ్యూటింగ్, ఇవాళ నేను రిజర్వ్ కూడా మీకు లెక్కలతో సహా చెప్పాను. H1B వీసాల మీద పనిచేస్తున్న వారిలో 60% ఆర్ వర్కింగ్ ఆన్ అన్ ఎవరేజ్ పే ఆఫ్ లెస్ దెన్ వాట్ అన్ అమెరికన్ వర్కర్ గెట్స్. అంటే అర్థం ఏంటి? మరి వీళ్ళు చీప్ లేబర్ అమెరికన్ ఎకానమీకి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. అమెరికన్ ఎకానమీకి H1B వీసా మీద వచ్చిన వాళ్ళు పెద్ద ఎత్తున కార్పొరేట్ అమెరికాకు లీడర్షిప్ ఇచ్చి అమెరికన్ ఎకానమీ, బిజినెసెస్ ఎక్స్పాండ్ అయ్యటానికి కారణమై ఫలితంగా వైట్ అమెరికన్స్ కూడా
ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయగలిగారు. అయినా కూడా ఒకవైపు నేను ఇచ్చిన గణాంకాల ప్రకారం ఇండియన్స్ ఆర్ నాట్ క్యాప్చరింగ్ ఎయిదర్ అమెరికన్ డెమోగ్రఫీ ఆర్ అమెరికన్ జాబ్ మార్కెట్స్. అదే సమయంలో ఇండియన్స్ ఏ రకంగానూ మీకు అమెరికన్ సమాజంలో మెజారిటీ అయ్యే అవకాశమే లేదు. మరి వై దిస్ హేట్ ఫర్ ఇండియన్స్? భారతీయుల పట్ల ఎందుకు ఈ విద్వేషము? దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎసెన్షియలీ ఎన్ ఐడియా. ఈ రకమైన రైట్ వింగ్, అల్ట్రా నేషనలిస్ట్, రేసిస్ట్ ఐడియాస్ లాజిక్, రేషనాలిటీ పైన ఆధారపడవు. ఎసెన్షియలీ దే thrive and survive on post-truth narratives. Post-truth narratives అంటే సత్యానంతర కథనాలు. అంటే సత్యంతో సంబంధం లేదు. దే డోంట్ బిలీవ్ ఇన్ ట్రూత్, దే బిలీవ్ ఇన్ ఎ నరేటివ్ బిల్డింగ్. ఈ నరేటివ్ బిల్డింగ్ ఎందుకు జనంలో వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అవుతుంది? ఎప్పుడు కూడా పాజిటివ్ ఎమోషను, లాజికల్, రేషనల్ థాట్ కన్నా ఇల్లాజికల్, ఇర్రేషనల్, ఎమోషనల్ ఐడియాస్ చాలా వేగంగా జనంలోకి వెళ్తాయి. ఎందుకు అంటే కొన్ని విజిబుల్ ఫ్యాక్ట్స్ వల్ల ఇది జరుగుతుంది. విజిబుల్ ఫ్యాక్ట్స్ ఏంటి? ఇవాళ అమెరికాలో ఇండియన్ ఆరిజిన్ వారు ఓన్లీ 1.5%. బట్ ఇండియన్స్ డిస్ప్రపోర్షనేట్లీ పాపులేషన్ ఇతర ఎథ్నిక్ గ్రూప్ల పాపులేషన్తో పోలిస్తే సగటుగా ఆదాయం ఎక్కువ ఉన్నవారు ఇండియన్స్. ఐ థింక్ ఆల్ ఎథ్నిక్ గ్రూప్స్లో ఇండియన్ అమెరికన్స్ యొక్క మీడియన్ ఇన్కమ్ చాలా ఎక్కువ కంపారిటివ్లీ. సో ఇన్కమ్ ఎక్కువనే కాదు, కన్జంప్షన్ కూడా ఎక్కువ. అందువల్ల ఇండియన్ అమెరికన్సే కాదు, ఏ ఎథ్నిక్ గ్రూప్ ఉండే ఒక లక్షణం ఏంటంటే ఎస్పెషల్లీ మైనారిటీసు, దే టెన్ టు కాంగ్రిగేట్. ఇక్కడ కూడా మనం అప్పుడప్పుడు ప్రశ్నలు వేసుకుంటాం, ఎందుకు ముస్లింలంతా లొకాలిటీలో కాన్సన్ట్రేట్ అవుతారు ముస్లిమ్స్ అందరూ అంటే. ఎక్కడైనా జనరల్గా మైనారిటీస్కి ఉండే టెండెన్సీ అంటే దే ట్రై టు కాంగ్రిగేట్. ఈ కాంగ్రిగేషన్ వల్ల ఏమవుతుంది అంటే ఇతర మెజారిటీ కమ్యూనిటీస్లో ఒక రకమైన భావన పెరుగుతుంది. అటు మెజారిటీ కమ్యూనిటీ కూడా వీళ్ళని పూర్తిగా యాక్సెప్ట్ కూడా చేయరు. ఇప్పుడు కానీ అమెరికాలో కూడా ఏం జరుగుతుంది, మీరు ఇండియన్ కమ్యూనిటీ కొన్ని కాలనీస్కు, కొన్ని ప్రాంతాలకు కాన్సన్ట్రేట్ అయి ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో మన వాళ్ళు వచ్చి అక్కడున్న వైట్ పాపులేషన్ను డిస్ప్లే చేసే పరిస్థితి కూడా కొన్నిసార్లు పాజిటివ్గా ఉంటుంది, కొన్నిసార్లు నెగిటివ్గా ఉంటుంది. నేను ఉదాహరణకు బోస్టన్లో ఒక కమ్యూనిటీలో చూశాను. ఫేజ్ 1లో ఇండియన్స్ 20% ఇండియన్ ఆరిజిన్ ఇండియన్స్. తర్వాత ఫేజ్ 2 ఆ వెంచర్ ఫేజ్ 2కి వచ్చే వరకు 30%, 50% అయి ఫేజ్ 4కి వచ్చే వరకు 80% ఇండియన్స్. స్లోగా ఏం జరిగిందంటే వైట్ అమెరికన్స్ ఇండ్లు అమ్మేసుకొని వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఎందుకు మొదలయ్యారు? మన వాళ్ళు రావడం వల్లనే వెళ్ళిపోయారని కాదు. నేను అక్కడ అడిగితే వాళ్ళు చెప్పింది, మన వాళ్ళు రావడం వల్ల వెళ్ళిపోయిన వాళ్ళు కొద్దిగా ఉంటే ఉండొచ్చేమో, కానీ ఇండియన్స్ ఎప్పుడైతే వెళ్ళడం పెరిగిందో వి స్టార్టెడ్ అక్కడున్న రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏకదం పెంచేశారు. దాంతో హౌసింగ్ ప్రైసెస్ పెరిగిపోయాయి. ద లోకల్ టౌన్, ఆ ప్రాంత అడ్మినిస్ట్రేషన్, సివిక్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ వెరీ హ్యాపీ, మీ వల్ల మాకు ఎక్కువ పన్నులు వస్తున్నాయని. కానీ ఎప్పుడైతే హౌసింగ్ ప్రైసెస్ పెరిగాయో అంతకుముందు తక్కువ ప్రైస్లో కొనుక్కున్న వైట్ అమెరికన్స్ కూడా ఇల్లు అమ్మేసుకొని వేరే చోటుకి వెళ్ళిపోయారు. కానీ రీజన్ ఏదైనా ఫ్యాక్ట్ రిమైన్స్, దట్ ఈస్ ఎ గ్రేటర్ ఎక్స్క్లూషన్. సో ఇవన్నీ కూడా ఏమవుతాయంటే విజిబుల్గా కనబడుతుంటాయి. గ్రేటర్ ప్రాస్పరిటీ, బెటర్ ఎడ్యుకేషన్ ఉంది ఇండియన్ అమెరికన్స్కు, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి, బెటర్ కన్జంప్షన్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు హౌసింగ్ రంగంలో నేను ఇచ్చిన ఉదాహరణ అదే. హౌసింగ్లో మన వాళ్ళు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అందువల్ల ఆ విజిబుల్గా ఇండియన్ అమెరికన్స్ కనబడడం వల్ల ఈ లాజిక్, రేషనాలిటీ లేని నరేటివ్స్ బాగా జనంలోకిపోతాయి. ఎప్పుడు కూడా మీరు హేట్ మాంగరింగ్కు, విద్వేష ఆధారిత రాజకీయానికి, పోలరైజింగ్ పాలిటిక్స్కు బేస్ ఏంటంటే ద అదర్ అనేది చూపెడుతుంటారు. సో వారి వల్ల మనకు నష్టమవుతుంది.
ది అదర్ సిన్ అనే ఒక ఐడియా చాలా ఎఫెక్టివ్గా పోతుంది. ఇప్పుడు అమెరికాలో కూడా జరుగుతున్నది. వైట్ అమెరికన్స్లో ద అదర్ ఎవరు? నాన్ వైట్స్. ఈ ఉదాహరణకు ఈ రకమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు, మీకు ఐసిస్ లాంటి వాళ్ళ అటాక్ జరిగినప్పుడు ఇంకో చూడండి. సో ద అదర్ కదా, అమెరికన్ సిటిజన్ అయినా నాన్ వైట్, నాన్ వేరే రిలీజన్. సో ది అదర్ వల్ల ప్రమాదము అనేది ఒక ఎస్టాబ్లిష్ అవుతుంటుంది. మరి అదే లాస్ వెగాస్లో ద అదర్ కాదు, వాడు మాథ్యూ అయినా కూడా ఇక్కడ శంషుద్దీన్ కదా. సో ది అదర్ అనేది ఈ నరేటివ్ని బిల్డ్ చేస్తూ ఉంటుంది. సో పోలరైజేషన్లో ది అదర్ అనే ఫ్యాక్టర్ చాలా కీలకంగా పనిచేస్తుంది. ఇటీవల కాలంలో పొలిటికల్ అమెరికా అండ్ కార్పొరేట్ అమెరికాలో కూడా మన ఇండియన్స్ చాలా పాపులేషన్తో పోలిస్తే డిస్ప్రపోర్షనేట్గా కంట్రిబ్యూట్ చేశారు. ఇది ఎకానమీలో చూస్తే చాలా పాజిటివ్. ఇవాళ ఒక సత్య నాదెల్లా, ఒక సుందర్ పిచయ, ఒక పరాగ్ అగర్వాల్, ఒక శంతను నారాయణ్, ఒక ఇంద్రా నూయి, ఇలా ఒక్కరి పేర్లు కాదు, ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ ఖచ్చితంగా అమెరికన్ ఎకానమీని ఎక్స్పాండ్ చేయడానికి, వైట్ అమెరికన్స్ కూడా జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తానికి దోహదం చేశారు. కానీ అది అర్థం కాదు. వాళ్ళకి అర్థం వాస్తవంగా ఇండియన్ అమెరికన్స్ ఎక్కువ మంది H1B వీసాల మీద వెళ్ళి ఆడ జాబులు తెచ్చుకున్న ఇండియన్ అమెరికన్స్ పేటెంట్స్ కూడా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో అమెరికన్ అడ్వాన్స్మెంట్ నోబెల్ ప్రైజెస్లో మీరు చూడండి, వైట్ అమెరికన్స్ తెచ్చుకున్న నోబెల్ ప్రైజెస్ కన్నా ఇమ్మిగ్రెంట్ అమెరికన్స్, హైఫనేటెడ్ అమెరికన్స్ అంటారు, వీళ్ళు తెచ్చుకున్న నోబెల్ ప్రైజ్ 3 times ఎక్కువ ఉంటుంది. మీరు పేటెంట్స్లో చూడండి, మీరు ఈవెన్ నోబెల్ ప్రైజెస్లో చూడండి. ఆల్ దిస్ ఈజ్ ఎ పాజిటివ్ కంట్రిబ్యూషన్ టు అమెరికన్ ఎకానమీ. కానీ దీన్ని పాజిటివ్గా తీసుకోకుండా వీళ్ళు లేకపోతే అవన్నీ మాకే వచ్చు అనే భావనలో ఉంటారు. నిజంగా వాళ్ళకి వచ్చా? ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళి పేటెంట్లు తెచ్చుకోకపోతే అవన్నీ వైట్ అమెరికన్లకు వచ్చా? ఇమ్మిగ్రెంట్లు వెళ్ళి నోబెల్ ప్రైజ్ తెచ్చుకోకపోతే వాళ్ళ అవన్నీ వైట్ అమెరికన్లకు వచ్చా? ఇప్పుడు మీకు సత్య నాదెల్లా పోకపోతే వైట్ అమెరికన్ వెళ్ళి ఆడ మైక్రోసాఫ్ట్ CEO అయ్యి మైక్రోసాఫ్ట్ను క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో లీడర్ చేసేవాళ్ళ. ఒకవేళ సుందర్ పిచ్చయ్య పోకపోతే గూగుల్ను వైట్ అమెరికనే వెళ్ళి డెవలప్ చేసేవాడా? సో దే ఆర్ నాట్ సబ్స్టిట్యూట్, ఈజ్ నాట్ వైట్ ఆర్ నాన్ వైట్. ఇష్యూ ఈజ్ వాట్ వీ హ్యావ్ గాన్ దేర్ బికాస్ ఆన్ ద మెరిట్. వైట్ అమెరికన్స్ను డిస్ప్లేస్ చేసి ఇండియన్ అమెరికన్ ఎవరు అక్కడ ఉద్యోగాలు తెచ్చుకోలే. సో సత్య నాదెల్లా బికేమ్ మైక్రోసాఫ్ట్ CEO, సుందర్ పిచ్చయ్య బికేమ్ గూగుల్ CEO, not because of displacing white Americans. They have become CEOs simply based on their merit. సో ఈ వాస్తవాన్ని గుర్తించలేని ఒక కల్చరల్ ఎమోషన్ కాస్త ఈ రకమైన యాంటీ ఇమిగ్రెంట్, యాంటీ ఇండియన్, థర్డ్ వరల్డ్ ఇన్వేడర్స్ అని, ఇండియన్ ఇన్వేడర్స్ అనేటువంటి భావనల్ని నర్చర్ చేస్తాయి. ఈ మధ్యకాలంలో పొలిటికల్ అమెరికాలో కూడా మన వాళ్ళు పెరిగారు. ఇవాళ ఇండియన్ ఆరిజిన్ ఉమెన్ ఈజ్ ద సెకండ్ లేడీ ఆఫ్ అమెరికా, మన వాళ్ళు పార్లమెంట్లోను. సో స్ప్లిట్ ఐడెంటిటీ ఉన్న కొంత ఇండియన్ అమెరికన్ అండ్ జమైకన్ అమెరికన్ లీనియేజ్ కలిగిన కమలా హ్యారిస్ ప్రెసిడెంట్గా పోటీ చేశారు. ఇవన్నీ కూడా మీకు వైట్ అమెరికన్ పాపులేషన్లో ఒక రకమైన విజిబుల్ ఫియర్, ఆ ఫియర్ మాంగరింగ్ను ఈ ట్రంప్ లాంటి పొలిటీషియన్లు పెంచి పోషిస్తుంటారు వాళ్ళ ఎలక్టోరల్ అవసరాలకు. ఇప్పుడు మన దేశంలో కూడా కులం, మతం, ప్రాంతం అనే ఈ ఐడెంటిటీస్ ఆధారంగా ద అదర్ కాస్ట్, ద అదర్ రిలీజన్, ద అదర్ రీజన్, ద అదర్ ఎథనిసిటీ పైన ఈ హేట్ను రాజకీయ నాయకులు పెంచి పోషిస్తుంటారు. ఆ హేట్కు బేస్గా నరేటివ్లు బిల్డ్ చేస్తుంటారు. దే నీడ్ నాట్ బి రియలిస్టిక్గా ఉండాల్సిన అవసరం లేదు, బట్ ఎమోషనల్ నరేటివ్స్ కనుక ప్రజలు నమ్ముతూ ఉంటారు. సో అందువల్ల కొన్ని విజిబుల్ ఫ్యాక్టర్స్ను ఆధారంగా చేసుకొని ఈ నరేటివ్స్ బిల్డ్ చేస్తుంటారు. ఇప్పుడు అమెరికాలో కూడా జరుగుతున్నది. కొన్ని విజిబుల్ ఫ్యాక్టర్స్ను ఆధారంగా చేసుకొని ఒక బలమైనటువంటి నరేటివ్ బిల్డ్ చేస్తూ అమెరికా ఇక వైట్ అమెరికన్స్ మార్జినలైజ్ అయిపోతారు అమెరికాలో అనేటువంటి ఒక ఫియర్ను మార్కెట్ చేసి సేల్ చేసి అమ్ముతుంటారు. మీకు అందుకే ఉదాహరణ చెప్పాను, ట్రంప్ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఇమిగ్రెంట్ నేపథ్యం ఉన్న వ్యక్తి. కానీ ఆ ట్రంప్ ఈ రకమైన వైట్ అమెరికన్ రేసిస్ట్ ఐడెంటిటీని పునాదులు వేశారు, దాన్ని సంఘటితపరిచారు.
మీరు ఆశ్చర్యం చూడండి, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఇది ఇమిగ్రెంట్. సో ఒక ఇమిగ్రెంట్ గ్రాండ్ చైల్డ్ అయ్యి ట్రంప్ వైట్ అమెరికన్ నేటివిస్ట్ అమెరికన్ రేసిజాన్ని పెంచగలిగాడు. ఒక ఫిల్తీ రిచ్ బిలియనేర్ అయిన డొనాల్డ్ ట్రంప్ వైట్ అమెరికన్ వర్కింగ్ క్లాస్, బ్లూ కాలర్ వర్కింగ్ క్లాస్లో ఉన్న అభద్రతను సొమ్ము చేసుకోగలిగి వాళ్ళకు రిప్రజెంట్ చేయగలిగాడు. అంటే ట్రంప్కు ఉన్నటువంటి సోషల్ నేపథ్యం కానీ ఎకనామిక్ నేపథ్యం కానీ ఆయన క్రియేట్ చేస్తున్న ఐడెంటిటీస్కి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఈ కొన్ని సక్సెస్ఫుల్లీ ఎక్స్ప్లాయిట్ దోస్ ఐడెంటిటీస్. సో అందువల్ల అల్టిమేట్గా ఈ రకమైన ఐడెంటిటీ పాలిటిక్స్కు రేషనాలిటీతో సంబంధం లేదు, లాజిక్తో సంబంధం లేదు, ఫ్యాక్ట్స్తో అసలే సంబంధం లేదు. దే థ్రైవ్ ఆన్ డెలిబరేట్ ప్రొపగండా. ఒక బలమైన ప్రాపగండా ఆధారంగా, పర్సెప్షన్స్, నరేటివ్స్ ఆధారంగా ఈ రకమైన భావనలు పెంచి పోషిస్తూ ఉంటారు.